గత వారం రోజుల సంది సోషల్ మీడియాలో నడుస్తున్న టాపిక్ ఏంటంటే పెద్ద సినిమా కాంట్రవర్సీ. ఇక నేను ఏ హీరో ఫ్యాన్ కాదు. కానీ జనాలలో ఎక్కువ నెగిటివ్ అనేది ఎందుకు పెరిగిపోతుంది? ఆ పెద్ద సినిమాకి సంబంధించిన కాంట్రవర్సీ వీడియోస్, ట్రోల్స్ అన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే జనాలు ఈ మధ్య ప్రతి దాంట్లో నెగిటివిటీనే చూస్తున్నారు. దాంట్లో ఉన్న పాజిటివిటీని పక్కదారి పట్టిస్తున్నారు. ఈ నెగిటివిటీ మీద ఎక్కువ ఫోకస్. ఆ 3 గంటల సినిమాలో కేవలం 2 సెకండ్ల సీను, 2 నిమిషాల సీన్ పట్టుకొని డైరెక్టర్ ఏంటి ఇలా తీశాడు? ఇలాంటి సీన్లు చూసి పిల్లగాళ్ళు ఏం నేర్చుకోవాలి? అసలు ఇది ఒక సినిమానేనా? అసలు సినిమాలు తీయడం వచ్చా అని తెగ ట్రోల్ చేసి సోషల్ మీడియాలో నానా రచ్చ చేసేసారు. ఆ నానా రచ్చ చేసి డైరెక్టర్తో క్షమాపణలు చెప్పేయడమే కాకుండా ఆ సినిమా నుంచి ఆ సీన్లు కూడా తీసేసిన దాకా జనాలు ట్రోలర్స్ ఎవరు నిద్రపోలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 3 గంటల సినిమాలో కేవలం 2 సెకండ్లు చూసి పిల్లగాడు చెడిపోతాడంటే మనం పొద్దున్న లేస్తే ఎక్కడలేని చెత్త అంటే ఈ మొబైల్లోనే ఉంటుంది. ఈ మొబైల్ తీసుకుపోయి మనం పిల్లగాళ్ళకి ఇస్తున్నాం. ఈ మొబైల్లో చూసి చెడిపోయిన పిల్లగాడు కేవలం స్క్రీన్ మీద కనపడే ఓ 2 నిమిషాల సీన్ చూసి ఎలా చెడిపోతాడు? అంతే కదా. మనం చేసే పని అయితే కరెక్టు. ఎవడో కష్టపడి తీస్తే మాత్రం దాన్ని మనం ఈజీగా జడ్జ్ చేసేస్తాం. ఈ సినిమా గురించి తీసుకోండి, పాన్ ఇండియా మూవ్స్లో పడి పెద్ద పెద్ద హీరోలు ఈ సినిమాలని తీయడం మానేశారు. ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలు. నిజానికి రామ్ చరణ్ గారు ఒక మంచి ప్రయత్నం చేశారు ఈ సినిమాతో. ఈ విషయం అనే కాదు, పెద్ద విషయం అనే కాదు, రీసెంట్గా ఒక 20 days బ్యాక్ జరిగిన తమిళనాడు పోలీసుల ఇన్సిడెంటే తీసుకున్నాం. ఆ ప్రెస్ మీట్లో కూర్చొని ఒక లేడీ ఆఫీసర్ నవ్వడం, పక్కన ఆఫీసర్ నవ్వడం అనేది చూశారు. కేవలం నవ్వినే చూశారు, కానీ దాని ముందు వెనక ఏం జరిగింది ఎవరు తెలుసుకునే ప్రయత్నం లేదు. నిజానికి ఆ రోజు ఏం జరిగిందంటే ప్రెస్ మీట్ జరగడానికి కొంచెం సమయం ఉంటుంది. ఆ సమయంలో జర్నలిస్టులు నార్మల్గా మాట్లాడుకోవడం, పోలీసులు సరదాగా మాట్లాడుకోవడం అనేది కామన్. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు అఫీషియల్ ప్రెస్ మీట్ జరగడానికంటే ముందే పోలీస్ ఆఫీసర్లు వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఏదో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అయితే ఇది చూసిన ఒక యూట్యూబ్ ఛానల్ అతను ఏం చేసిండు, ఇక వీడియో తీసిండు. నాకు దొరికింది కంటెంట్ అని చెప్పి దాన్ని ఇష్టం వచ్చిన తమిళ చేసి ఏదేదో రాసి సోషల్ మీడియాలోకి వదిలిండు. జనాలు అది చూసి ఇలా నవ్వుతుంది ఏంటి, కొద్దిగా బాధ్యత లేదని నాన్న అర్థం చేసి నైట్కి నైట్ ఆ వీడియోని తెగ వైరల్ చేసేసారు. మీరు నిజానికి ఆ ప్రెస్ మీట్ చూస్తే ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. ఆమె అసలు ఎక్కడా నవ్వినట్టే లేదు. అఫీషియల్ ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రతి పాయింట్కి, ప్రతి క్వశ్చన్కి చాలా హుందాగా డాక్టర్ ఆ రమ్య భారతి మేడం గారు చాలా నిబద్ధతతో క్వశ్చన్లకు ఆన్సర్లు ఇచ్చారు. అక్కడ ఎక్కడ నవ్వినట్టు కనిపించలేదు. సో ఇలా ప్రతి దాంట్లో నెగిటివిటీని చూసి జనాలు, మన సమాజమే ఒక నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది. అక్కడ కనిపించిందే చూస్తున్నారు తప్ప దాని వెనక ఏం జరిగింది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇలా నెగిటివ్ మైండెడ్గా చాలామంది పీపుల్ ఉండి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.